బీహార్ అలీనగర్ నియోజకవర్గం సంబంధించి యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే రీసెంట్గా మనకు తెలుసు మైథిలి అనే గాయకురాలు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చట్టసభలోకి అడుగుపెట్టారు. తాజాగా బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి బీహార్లో. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మైథిలి ఠాకూర్ మాట్లాడుతున్నటువంటి సభలో ఇస్తున్నటువంటి స్పీచ్ సభను దద్దరిల్లేలా చేస్తూ ఉంది. बीडीओ साहब, आप खुद अपने दिल पे हाथ रख के बोलिए कि मैं जो बोल रही हूँ क्या वो झूठ है? आप दिल पे हाथ रख के बोलिए, आप खुद अपने दिल पे हाथ रख के बोलिए। उपाध्यक्ष जी, पढ़ाई तभी होती है जब सुरक्षा होती है। हमारे नीतीश कुमार जी ने समझा कि बिहार के बच्चों को किताब के साथ साथ सुरक्षा भी चाहिए। आप जानते हैं मैं एक कलाकार भी रही हूँ। मैं जब पहले आती थी तो पहले की कहानियां सुनती थी, अरे बउआ 5-6 बजे के बाद गाड़ियों से नहीं जाके छे एना एना कत जेबे कार्यक्रम नहीं भ सके छे। लेकिन अभी बिहार में हम रात भर घूमते, रात के 3 बजे मैं खुद दरभंगा से आई और पटना में अपने घर में पहुंची, बहुत सुरक्षित। ఆమె అధికార పక్షము ప్రతిపక్షము ఇద్దరిని వేసుకుంటున్న తీరు అసలు అద్భుతంగా అనిపిస్తూ ఉంది. అయితే అలీనగర్ నియోజకవర్గంలో ఆసుపత్రులు మొత్తం శిథిలావస్థకు చేరుకున్నాయని తన నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఒక హాస్పిటల్ చాలా దీనంగా ఉంది. మొత్తం పెచ్చులు ఉడుతున్నాయి, గోడలకు పగుళ్ళు వచ్చినాయి. ఆడ కనీసం ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కూడా లేడు. ఈ హాస్పిటల్ పరిస్థితి ఏందని ఆమె మొన్న సభలో ప్రశ్నిస్తే ఇప్పుడు మనకు నితీష్ బీజేపీ కూటమితో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈ మనకు మైథిలి ఠాకూర్ అడిగిన ప్రశ్నకు అధికార పార్టీ మంత్రి స్పందించారు. రాష్ట్రంలో కొన్ని హాస్పిటళ్ళు మరమ్మతులు చేస్తాము, దశల వారీగా అన్నీ చేస్తాం. మా దృష్టికి వచ్చింది, హాస్పిటల్ ఎక్కడెక్కడ ఏ అవసరాలనే మా దృష్టికి వచ్చింది, మేము వాటన్నిటిని పునరుద్ధరిస్తామని ఈయన సమాధానం చెప్పిండు. సో మంత్రి సమాధానం చెప్పిన తర్వాత అక్కడికి ఇష్యూ అయిపోయిందని అందరూ అనుకున్నారు. అటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కావచ్చు, అట్లాగే అధికార పక్ష ఎమ్మెల్యేలు మంత్రులు కావచ్చు. కానీ మైథిలి ఠాకూర్ మళ్ళీ వదిలిపెట్టలేదు. లేదు సార్, మాది శిథిలావస్థ అంటే మామూలు శిథిలావస్థ కాదు. ఆ పెచ్చులు పడిపోతే అక్కడ గర్భిణీ స్త్రీలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, చిన్నపిల్లలు వైద్యం కోసం వస్తారు, వాళ్ళు చనిపోతే ఎవరు బాధ్యులు ఇట్లా అని ప్రశ్నించింది. మళ్ళీ ప్రశ్నించిన తర్వాత మళ్ళీ మంత్రి సమాధానం ఇచ్చారు. సమాధానం ఇచ్చిన తర్వాత ఈమె పదే అదే ఇష్యూ మీద క్వశ్చన్లు అడుగుతూ ఉంటే అధికార పార్టీ ఈ ఎమ్మెల్యేలు, అధికార పార్టీకి సంబంధించిన మంత్రులకు అసహనం వ్యక్తం అవుతుంది. ఇక ఏంది మా సొంత పార్టీ ఎమ్మెల్యే, మా సొంత కూటమి ఎమ్మెల్యే ఇట్లా ప్రశ్నలు అడుగుతుంది ఏందని మంత్రులు ఒకవైపు అసహనం, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఒక అసహనం వ్యక్తం చేస్తూ ఉంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు బల్లలు కొట్టిరు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు బల్లలు కొడుతూ ఉంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మొత్తం ఈమెకు సమర్థించారు. ఈమె అధికార పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరును ప్రశంసిస్తూ వాళ్ళు బల్లలు కొడుతూ ఉంటే ఆ స్పీచ్ అసలు అద్భుతంగా ఉన్నది. అయితే ఈ అధికార పార్టీనే కాదు, ప్రతిపక్షాన్ని కూడా ఆమె వేసుకుంటా ఉన్నది. ప్రతిపక్షంలో లాలూ ప్రసాద్ యాదవ్ ధృతరాష్ట్రుడని, ఆయన కుమారుడు దుర్యోధనుడని, ఇప్పుడు వీళ్ళు బీహార్కు పట్టిన శని అంటూ ఆమె తాజాగా చేసిన కామెంట్స్ మొత్తం వైరల్ అవుతా ఉన్నాయి సోషల్ మీడియాలో. ఈమె అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికై ఒక సింగర్ సభలోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె స్పీచ్ అటు అధికార ఇటు మనకు ప్రతిపక్ష పార్టీలకు ఇద్దరికి వాళ్ళకు సరైన సమాధానం చెప్పేలా కనిపిస్తా ఉంది. చూద్దాం ఒకసారి. मुझे महाभारत के धृतराष्ट्र का हस्तिनापुर याद आता है, क्योंकि उन्हें हस्तिनापुर की चिंता नहीं बल्कि दुर्योधन की चिंता लगी रहती थी। जनता चिल्लाती रहती थी कि स्कूल में शिक्षक नहीं है तो कानों पे पट्टी। जनता रोती रहती थी कि बेटी पढ़ नहीं पा रही है तो आंखों पे पट्टी। जब मैं यहाँ इस विधानसभा में खड़ी हूँ तो मेरे मन में एक श्लोक गूंज रहा है, तमसो माँ ज्योतिर्गमय, अर्थात अंधकार से मुझे प्रकाश की ओर ले चलो। यही बिहार रहा है, अंधकार से प्रकाश की ओर, भय से आत्मविश्वास की ओर, अपमान से सम्मान की ओर और जंगल राज से बीडीओ साहब, आप खुद अपने दिल पे हाथ रख के बोलिए कि मैं जो बोल रही हूँ क्या वो झूठ है? आप दिल पे हाथ रख के बोलिए, आप खुद अपने दिल पे हाथ रख के बोलिए, अरे बउआ 5-6 बजे के बाद गाड़ियों से नहीं जाके छे एना कत जेबे कार्यक्रम नहीं भ सके छे। लेकिन अभी बिहार में हम रात भर घूमते, रात के 3 बजे मैं खुद दरभंगा से आई और पटना में अपने घर में पहुंची। సో మొత్తానికి ఒక యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే
బీహార్ అసెంబ్లీని గడగడలాడిస్తున్న పరిస్థితి. అటు అధికార పక్షాన్ని ఇటు ప్రతిపక్షాన్ని ఎవరిని వదలకుండా సమస్యల మీద ఆమె సూటిగా వేస్తున్నటువంటి వాగ్బాణాలు అందరినీ ఆలోచించేలా చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈమె అసెంబ్లీలో మాట్లాడిన స్పీచెస్ అన్నీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి నార్త్లో. మన దగ్గర కూడా ఇట్లాంటి పరిస్థితే ఉంటే బాగుంది. నిజంగా అధికార పార్టీని ప్రశ్నించే అధికార పార్టీ ఎమ్మెల్యే కావాలి. ప్రతిపక్ష తీరును ఎండగట్టే, ప్రతిపక్షం తప్పుంటే ప్రతిపక్ష తీరును ఎండగట్టే కూడా ఎమ్మెల్యే లాంటి మైథిలి ఠాకూర్ లాంటి మంచిగా మాట్లాడే వ్యక్తులు, నాయకులు కావాలనేది ప్రజల అభిప్రాయం. ఈ అంశం మీద మీరు కూడా కామెంట్ చేయండి. माननीय अध्यक्ष जी, दरभंगा जिला अंतर्गत अलीनगर विधानसभा के क्रमशः तीनों प्रखंड घनश्यामपुर, तारडीह एवं अलीनगर में कृषि रोड मैप के तहत किसानों को बेहतर भंडारण, विपणन और उपज का उचित मूल्य प्राप्त करने हेतु कृषि हाट बाजार की स्थापना हेतु मैं सरकार से मांग करती हूँ। सरकार के पोर्टल के माध्यम से इसको हम मेक इन बिहार के तहत जारी कर सकते हैं। अतः उत्तर बिहार में अर्जुन छाल में रक्षित घटक के आधार पर योजना के तहत कच्चे माल का एकत्रीकरण, प्रोसेसिंग यूनिट तथा सरकारी सहायता एवं रजिस्ट्रेशन के माध्यम से खेती कराकर होम्योपैथी एवं आयुर्वेदिक पद्धति के तहत हर्बल मेडिसिन का केंद्र बनाने हेतु सदन के माध्यम से मैं सरकार का ध्यान आकृष्ट करती हूँ। सर, इसको हम पायलट प्रोजेक्ट के रूप में भी आगे बढ़ा सकते हैं। इससे ट्रिपल बेनिफिट है, स्वास्थ्य भी है, रोजगार भी है, पर्यावरण भी है। खासकर मिथिला का जो क्षेत्र है जहाँ पे मिट्टी कटाव होने के कारण बाढ़ से भी बहुत ज़्यादा समस्या झेलना पड़ता है, उसमें भी अर्जुन पेड़ हमको काफ़ी मदद कर सकता है। माननीय मंत्री, उत्तर मिला है ना? जी, उत्तर जो मिला है मैं उससे पूर्णतः संतुष्ट नहीं हूँ, क्योंकि उसमें ऐसा लिखा है कि भवन जर्जर स्थिति में नहीं है, बस उसकी मरम्मत की आवश्यकता है। लेकिन मैं चाहती हूँ एक बार मंत्री महोदय एक बार पुनः अवलोकन कराएं, क्योंकि मैं खुद जाकर के देखी हूँ भवन जर्जर स्थिति में है। वहाँ पे एक छोटे से कमरे में स्वास्थ्य व्यवस्था का संचालन हो रहा है। MBBS चिकित्सक नहीं है। पूर्व में वहाँ पर 2 MBBS चिकित्सक थे, लेकिन अभी नहीं है। उत्तर में लिखा है कि उधर आयुष चिकित्सक है, जिससे मैं सहमत हूँ, लेकिन हमें वहाँ पे 2 MBBS डॉक्टर्स की आवश्यकता है। मैं मंत्री जी से प्रश्न नहीं कर रही हूँ, मैं बस उनसे एक निवेदन कर रही हूँ, क्योंकि मैं बहुत छोटी थी और तब से मैं स्वास्थ्य मंत्री जी को मंत्री के रूप में देखते आ रही हूँ, उनको स्वास्थ्य के प्रति काम करते हुए देखते आ रही हूँ। तो मैं चाहती हूँ कि जनहित में वो इसका निदान करें, क्योंकि अति आवश्यक है। 5 से 7 पंचायत इस हॉस्पिटल पर निर्भर करती है, जिसका साफ साफ मानना है कि 40 से 50 हज़ार तक के जो 40 से 50 हज़ार लोग हैं जो इस हॉस्पिटल से लाभान्वित होते हैं। और मेरे पूरे विधानसभा के केंद्र में यह हॉस्पिटल है, जिससे कि अलग जो 2 प्रखंड है, घनश्यामपुर प्रखंड और अलीनगर प्रखंड, दोनों इससे लाभान्वित हो सकते हैं। तो इस पर माननीय स्वास्थ्य मंत्री जी का विशेष ध्यान रहे, यही मैं उनसे अनुरोध करना चाहती हूँ।